This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వీదటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎస్, రైల్వేలోని ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి చూస్తే 21,997 వేకెన్సీస్ తోటి మీరు 10th పాస్ అయినా ఈవెన్ ఐటీఐ పాస్ అయినా సరే మీరు చక్కగా అయితే అప్లై చేసుకునే విధంగా ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ సికింద్రాబాద్ రీజియన్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసారంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. సో తప్పకుండా కింద కామెంట్ చేయండి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే ఎస్ అని. ఓకే, మిస్ అవ్వకుండా కింద కామెంట్ చేయండి గైస్. ఓకే, లైక్ చేశారా? ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ మాట ఇది. ఆ నోటిఫికేషన్ మనకి ఫస్ట్ నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన అది అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇలా వస్తే మనకి టోటల్గా 75 పేజెస్ తోటి చాలా పెద్ద నోటిఫికేషన్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రోజు నుంచి మనకైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ అయిపోయింది. మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మనకి క్లోజింగ్ డేట్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చడం మనకైతే 2 మార్చ్ వరకు ఉంది. అంత లేట్ చేసుకోవద్దు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతే తప్పకుండా అయితే ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసేసుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేటప్పుడు మనకైతే 4th మార్చ్ 2026 వరకు అయితే ఇచ్చారు. డేట్ అండ్ టైం అండ్ మోడిఫికేషన్ మీరు ఏమైనా రాంగ్ ఎంటర్ చేశారనుకోండి, దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకైతే ఇచ్చారు. సో అవి మనకి చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు. మనకి చూడండి 5th మార్చ్ నుంచి 14th మార్చ్ వరకు మనకైతే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డేట్స్ డ్యూరింగ్ ఎలిజిబిలిటీ స్క్రైబ్కి సంబంధించి కూడా 5th నుంచి 19th మార్చ్ వరకు మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ అట్ గ్లాన్స్ మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే వేరియస్ పోస్టులు ఉన్నాయి కదా, అవి మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ ఇక్కడ చూడండి, మనకి ఇనిషియల్ పే ఏమో 18,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దానికి అన్ని అలవెన్స్ కలుపుకొని ఇంకా బెటర్గా మీకు అయితే ప్యాకేజ్ అయితే ఉంటుంది అన్నమాట. మినిమం 18 నుంచి మాక్సిమం 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 1 జనవరి 2026 కల్లా ఏజ్ క్రైటీరియా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ టోటల్ వేకెన్సీ ఇచ్చారు చూడండి ఒకసారి. 21,997 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఓకే, చాలా పెద్ద నోటిఫికేషన్. క్లియర్ కట్గా మీరు ఓపిక పట్టారంటే క్లియర్ కట్గా మనం అయితే డిస్కస్ చేద్దాం. మనకి ఆ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ ఒక సిబిటి ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ మీకు అయితే చెప్తాను. సో అందులో కనుక మీరు క్వాలిఫై అవుతే మీకు ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది మీకు. సో ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీరు రాసే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది గైస్. అది మనకి ఫస్ట్ పాయింట్ మీకు చూపిస్తాను. 1/3 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఒక మార్క్ పోతుంది కాబట్టి, ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్క్ పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రాయాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఇవి మెయిన్ పాయింట్స్ స్టార్టింగ్లోనే ఇచ్చేసారు. సో అందుకే క్లియర్ కట్గా చెక్ చేసుకోండి. ఇక నేషనాలిటీ సిటిజన్షిప్లో మన ఇండియన్ సిటిజన్ అయితే మీ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఇచ్చారు గైస్. మనకి 18 నుంచి 33 ఏళ్ళ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు 1 జనవరి 2026 కల్లా. సో మీరు ఒక టేబుల్ ఇచ్చారు గైస్. మీరు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ ఆర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్కి మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మీకు తెలుసు. ఓబీసీ ఎన్సీఎల్కి ఏమో 3 years, ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years, ఎక్స్ సర్వీస్ మెన్లో మళ్ళీ అందరూ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి ఏమో 3 years ఆఫ్టర్ డిడక్షన్, ఓబీసీ ఎన్సీఎల్కి ఏమో 6 years ఆఫ్టర్ డిడక్షన్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి ఏమో 8 years ఆఫ్టర్ డిడక్షన్. మనకి అవన్నీ కూడా ఉంది. మనకి యూఆర్ ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఇంకా చూస్తే మనకి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 years, ఓబీసీ ఎన్సీఎల్కి ఏమో 13 years, ఎస్సీ ఎస్టీకి ఏమో 15 years అయితే ఉంది. ఇంకా వేరియస్ కేటగిరీ పీపుల్కి అయితే మీరు ఈ యొక్క టేబుల్ని అయితే చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా కూడా ఒకే టేబుల్ ఇచ్చేసారు. అన్ని టేబుల్స్ గురించి మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ అసలు ఏమేమి వేకెన్సీస్ పోస్టులు ఉన్నాయో చూద్దాం. రైట్, ఇక్కడ ఎనక్షర్ ఏ మీరైతే చెక్ చేయండి. మనకి లాస్ట్కి వచ్చేస్తే 57 పేజీలో మనకైతే ఉంటుంది. ఇందులో చూడండి మనకి డిఫరెంట్ వేకెన్సీస్ మాట. పోస్టులు పారామీటర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో ఫస్ట్ పోస్ట్ మనకి అసిస్టెంట్ టీఆర్డీ అనేసి ఎలక్ట్రికల్ సంబంధించి, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ఏఆర్స్ ఎలక్ట్రికల్, నెక్స్ట్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఉంది సిగ్నల్స్ సంబంధించి మాట. నెక్స్ట్ పాయింట్ మ్యాన్ బి అట ట్రాఫిక్ సంబంధించి, నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ ఇంజనీరింగ్ సంబంధించి, ట్రాక్
మెయింటైనర్ అట, నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ ఉంది మనకి. సో నెక్స్ట్ అసిస్టెంట్ పీవే ఇంజనీరింగ్ సంబంధించి, మనకి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ సంబంధించి, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ సంబంధించి, అసిస్టెంట్ ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ మనకి చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు ట్రాఫిక్ సంబంధించి మాట. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ డిఫరెంట్ డెసిగ్నేషన్కి మినిమం 18 నుంచి మాక్సిమం 33 వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఐటీఐ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఏమైనా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మీకు ఎన్ఏసి కానీ ఎన్సీవీటీ కనుక ఉన్నా మీరు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి 3 క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మంచి నోటిఫికేషన్ తప్పకుండా అయితే ట్రై చేయండి. కొన్ని అబ్రివేషన్స్ ఇచ్చారు, అబ్రివేషన్ తెలియకపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇండివిజువల్గా మనకి జోన్ వైజ్ మనకి ఆ వేకెన్సీస్ ఒక టేబుల్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఫస్ట్ ముంబై వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి, నార్థన్ వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి, నెక్స్ట్ నార్త్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి, నెక్స్ట్ సౌత్ వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి, ఇలా కిందకు వచ్చేస్తే మనకి వెస్ట్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, సౌత్ ఈస్ట్ సెంట్రల్, నార్థన్ రైల్వే, సదరన్ రైల్వేస్ చెన్నై, నార్త్ ఈస్ట్ వెల్ రైల్వేస్ గోరఖ్పూర్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ రైల్వేస్ గువాహటి, ఈస్టర్న్ రైల్వేస్ కోల్కతా, సెంట్రల్ రైల్వేస్ ముంబై, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్, సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ కోల్కతా, సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి 75 పేజీలో మనకి లాస్ట్ పేజ్లో మనకైతే సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఉంది సికింద్రాబాద్కి సంబంధించి. సో మనకి ఇక్కడ చూస్తే ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎస్ఎన్టీ, ట్రాఫిక్ సంబంధించి అవన్నీ కూడా ఈ యొక్క పోస్ట్ మనకైతే అవైలబుల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కువగా చూస్తే మనకైతే ట్రాక్ మెయింటైనర్ దీనికి ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పాయింట్స్ మ్యాన్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కేటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇలా అయితే డివైడ్ అయ్యాయన్నమాట. ఓకే, ఓవరాల్గా 21,000 ప్లస్ ఉన్నాయి. బట్ మనకు వచ్చేటికి ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ అండ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 250 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ గైస్ ఎవరైతే రిమైనింగ్ గైస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. అంతా కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి వస్తుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేటికి మనకైతే ద ఫీ 250 రూపీస్ షల్ బి రిఫండెడ్ డ్యూ కోర్స్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ అప్లికబుల్ ఆన్ ద అపియరింగ్ ఆఫ్ సిబిఐటీ. మెయిన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మీరు కనుక సిబిటీ కనుక అపేర్ అవుతే మీకు ఆ యొక్క ఏవైతే ఉంటాయో ఆ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ అవి తీసుకొని మిగతా 250 రూపీస్ కూడా మనకైతే వీళ్ళు రిఫండ్ అయితే చేసేస్తారు. సో అదే అదర్ దాన్ వీళ్ళందరికీ క్యాండిడేట్స్ మీరు 500 రూపీస్ పే చేస్తారు కదా, మీకు 400 రూపీస్ షల్ బి రిఫండెడ్ డ్యూ టు కోర్స్. వన్స్ మీరు కనుక సిబిటీ కనుక మీరు అపేర్ అవుతే అక్కడే మీకు అయితే 400 రూపీస్ అయితే రిఫండ్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ఓకే, పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లోనే పే చేసి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ ఫెసిలిటీ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఒకసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ తోటి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి మనకి టోటల్గా 90 minutes ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే పెడతారు. జనరల్ సైన్స్ మీద 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ మీద 25 క్వశ్చన్స్, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీద 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఏమో 20 క్వశ్చన్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes మనకైతే టైం ఇస్తారు. 1/3 మార్క్ మనకైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రాయాలి మీరు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేటికి సో మీరు 35 kgs వెయిట్ పట్టుకొని మీరు అయితే 100 meters 2 minutesలో మీరైతే సో మీరు దాన్ని ఏమంటారు రన్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మీకు 20 kgs ఆఫ్ వెయిట్ ఇస్తారు. 100 meters 2 minutesలో వెళ్ళాలి అనేసి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. చెక్ చేయండి. ఓకే, ఇంకా టేబుల్ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయండి గైస్. ఓకే, ఇంకా క్లియర్ కట్గా డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ప్రాపర్ మనం ఏమైతే సబ్మిట్ చేస్తామో అప్లై చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు ప్రాపర్గా వీళ్ళైతే చెక్ చేస్తారు. ఓకే, నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉంటే చెక్ చేసుకోండి. హౌ టు అప్లై విషయానికి వస్తే మొత్తం ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ పేజ్లోనే మనం అయితే అప్లై అయితే చేస్తామట. సో ఐడెంటిఫికేషన్ అథెంటికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత లైవ్ ఫోటో క్యాప్చరింగ్ కూడా ఉంటుంది మనకి. సో ఫోటోని ప్రాపర్గా క్యాప్చర్ చేస్తుంది. సో తర్వాత మన యొక్క సిగ్నేచర్ మనం ప్రాపర్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎస్సీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనేసి వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మీరు బ్లాక్ పెన్ తోటి వైట్ పేపర్ మీద మీరు పెట్టాలి. దాని యొక్క డీటెయిల్స్, సైజు, నెక్స్ట్ మొత్తం ఏ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో తర్వాత స్క్రైబ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. స్క్రైబ్ డీటెయిల్స్ కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా డీటెయిల్స్ మనకి 75 pages ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులోనే అన్ని ఇచ్చేసారు గైస్, మీరు చెక్ చేసుకోవచ్చు.
ఇంకా ఆర్ఆర్బీస్ ఇండివిజువల్గా చూడాలనుకుంటే మనకి సికింద్రాబాద్ సంబంధించి www.rrbsecundrabad.gov.in లోకి వెళ్ళి కూడా మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంపార్టెంట్ ఆర్ఆర్బీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ వీళ్ళు ఇచ్చేస్తారు మొత్తం. మనకు కావాల్సిన ఎలక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఆ యొక్క ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, స్క్రైబ్ డీటెయిల్స్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లోని మనకైతే ప్రొవైడ్ అయితే చేసేస్తారన్నమాట. సో మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. 10th పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. మంచి అప్డేట్ ఎక్కువ మందికి షేర్ చేయండి. సో మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ డెడికేటెడ్గా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి ఎస్ అనేసి. ఓకే, మర్చిపోద్దు. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్.